హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నారు గని ఇంటర్నెట్. తెలంగాణ రాష్ట్రంలో ఆసరా పెన్షన్ చేయూత పెన్షన్గా మార్చడం అయితే జరిగింది. దాని కొరకు అయితే కొత్త దరఖాస్తులు అనేది కూడా తీసుకోవడం అయితే జరుగుతుంది. దానికి కావాల్సిన ఏమేమి డాక్యుమెంట్స్ ఉండాలి అంటే అప్లికేషన్ చేయడానికి ఏమేమి పత్రాలు ఉండాలి, ఏ తేదీ వరకు నుంచి మనకు అప్లికేషన్స్ అనేది తీసుకుంటారు, ఎండింగ్ అనేది ఉంటుంది, నెక్స్ట్ ఏమేమి జిరాక్స్లు ఉండాలి అనే దాని గురించి అయితే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంతా ఈరోజు ఈ వీడియోలో చెప్తానండి. మీరైతే జాగ్రత్తగా అనేది వినండి. ఈ వీడియో కూడా మీరు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకున్న వారికి రిప్లైస్ అయితే రావడం జరుగుతుంది. ఎటువంటి ఫామ్స్ ఉన్నా కానీ మీకు సపరేట్గా రావాలంటే మన వాట్సాప్ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయ్యి మనకు హాయ్ అని పెడితే ఏ ఫామ్స్ ఉన్నా కానీ మీకు అయితే సెండ్ చేయడం అయితే జరుగుతుంది. ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో సబ్స్క్రైబ్ అని చేసుకుంటే పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మన తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పథకాల గురించి, రానున్న అంగన్వాడీ టీచర్ జాబ్ల గురించి కూడా నేను చెప్తాను. కాబట్టి ఖచ్చితంగా మన ఛానల్ అయితే మీరైతే ఫాలో చేసి వీడియో స్టార్ట్ చేసే ముందు చూసుకోవచ్చు. మీరు తెలంగాణ ఆసరా పెన్షన్ అనేది కూడా అర్హతలు మనకి రిలీజ్ అయితే చేయడం జరిగింది. దీనికి డాక్యుమెంట్స్ ఫస్ట్ చూసుకున్నట్టయితే ఈ విధంగా అయితే ఉండడం జరుగుతుంది. దీనికి ఏ తేదీ నుంచి ఉంటుందనేది కూడా నేను వీడియో లాస్ట్లో చెప్తాను. అలాగే నెక్స్ట్ వచ్చేసి అంగన్వాడీ టీచర్ ఆయమ్మలు కూడా పోస్ట్ అనేది కూడా పడడం జరుగుతుంది. దానికి సంబంధించిన మనకు డిస్ట్రిక్ట్ లిస్టు అనేది కూడా రావడం జరిగింది. విలేజ్ లిస్ట్ కొరకు అయితే అప్డేట్ కొరకు అయితే మీరైతే వేచి చూడాలి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మనకి ఫాలో అయిన వారికి మాత్రమే నేనైతే అలాంటి వృద్ధాప్య పెన్షన్కి వచ్చేసి మీరు ఆధార్ కార్డులో అయితే తెలంగాణ రాష్ట్రం అయితే ఉండాలి. నెక్స్ట్ ఆధార్ కార్డులో మీ యొక్క ఓటర్ ఐడిలో కూడా సేమ్ డేట్ ఆఫ్ బర్త్ అయితే ఉండాలి. 57 సంవత్సరాలు నిండినట్టుగా డేట్ ఆఫ్ బర్త్ ఆధార్ కార్డులో ఒక విధంగా ఉంటుంది, ఓటర్ ఐడిలో ఒక విధంగా ఉంటుంది. ఆ విధంగా ఉంటే మీ యొక్క అప్లికేషన్ అనేది కూడా రిజెక్ట్ అయితే కావడం జరుగుతుంది. కాబట్టి మీరు అది ఒకటి చూసుకోవాలి. నెక్స్ట్ ఖచ్చితంగా అయితే రేషన్ కార్డు ఉండాలి. దానికి సంబంధించిన ఆదాయం సర్టిఫికేట్, బ్యాంకు అకౌంట్ కూడా ఉంటుంది. ఈ విధంగా అయితే మీకు పెన్షన్కి అయితే తీసుకోవడం జరుగుతుంది. ఇక్కడ దివ్యాంగులు చూసుకున్నట్టయితే మీకు ఖచ్చితంగా అయితే యుఐడి కార్డు ఉండాలి, ఆధార్ కార్డు ఉండాలి, ఓటర్ ఐడి కార్డు ఉండాలి, రేషన్ కార్డు ఉండాలి. సదరం సర్టిఫికేట్ కూడా మీకైతే ఖచ్చితంగా కలిగి ఉన్న వారికి మాత్రమే ఈ యొక్క అప్లికేషన్ చేసుకోవడానికి అయితే మీరు అర్హులుగా అయితే ఉంటారు. ఇక్కడ వితంతువులు చూసుకున్నట్టయితే 18 ఏళ్ళు నిండి ఉండాలి, వాళ్ళకి ఒక ఆధార్ కార్డు ఉండాలి, ఓటర్ ఐడి ఉండాలి, రేషన్ కార్డు ఉండాలి, భర్త చనిపోయిన మరణ ధృవీకరణ పత్రం ఉండాలి, బ్యాంక్ అకౌంట్ కూడా ఉండాలి. ఇవైతే ఖచ్చితంగా మీరు మెయిన్ గుర్తుపెట్టుకునేది. ఎవరైనా అప్లికేషన్ చేసుకోవచ్చు దీనికి. ఆధార్ కార్డు, ఓటర్ ఐడి కార్డు, రేషన్ కార్డు ఇవైతే ఖచ్చితంగా చూసుకోండి. ఓటర్ ఐడి, ఆధార్ కార్డులో తెలంగాణ రాష్ట్రం అనేది మారి ఉండాలి. అలాగే డేట్ ఆఫ్ బర్త్ అనేది కూడా సేమ్ అనేది కూడా ఉండాలి. డీటెయిల్స్ అంటే పేర్లు, ఊరు పేర్లు అనేది కూడా సేమ్ అయితే ఉండాలి. ఎటువంటివి ఉన్నా కానీ మీకు రిజెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇక్కడ బీడీ కార్మికులు, చేనేత కార్మికులు ఉంటుంది. కానీ ఇది అయితే తర్వాత సంగతి. ఫస్ట్ అయితే వితంతువులు, దివ్యాంగులు, వృద్ధులు అయితే మనకి దరఖాస్తులు అనేది కూడా తీసుకోవడం అయితే జరుగుతుంది. ఇవనేది జిరాక్సులు పెట్టేసిన తర్వాత మీ సేవకు అనేది కూడా మనకి అప్లికేషన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ యొక్క వీక్ లేదా ఈ యొక్క మంత్ ఎండింగ్ లోపు అయితే మనకి మీ సేవలో అప్లికేషన్స్ ఇస్తారు. మీ సేవ ద్వారానే మీరైతే అప్లికేషన్ చేసుకోవాలి. దానికి సంబంధించిన ఆసరా పెన్షన్ పత్ర అంటే మనకి ఫామ్ అనేది ఈ విధంగా ఉంటుంది. ఈ విధంగా అయితే మీరు ఫామ్ కూడా చూసుకోవచ్చు. ఈ యొక్క ఫామ్ కూడా మీకైతే లభించడం అయితే జరుగుతుంది. ఇది వాట్సాప్ టెలిగ్రామ్ ఛానల్లో ఇవ్వడం అయితే జరుగుతుంది. అక్కడి నుంచి అనేది కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ మీ యొక్క జిల్లా పేరు, మండలం పేరు ఇక్కడ రాసుకోవాలి. మీ యొక్క ఆధార్ కార్డు ప్రకారమే ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ ఇవనేది కూడా రాసుకోవాలి. ఓటర్ ఐడి కూడా వెరిఫికేషన్ అయితే చేసుకుంటున్నారు. ఇక్కడ పాస్పోర్ట్ సైజ్ ఫోటో అంటే మీరు ఇప్పుడు ప్రెసెంట్ ఏ విధంగా ఉన్నారో ఆ విధంగానే మీరైతే పాస్పోర్ట్ సైజ్ ఫోటో దించి పెట్టాలి. కొంతమంది గతంలో ఎప్పుడో దిగిన ఫోటోస్ పెడుతున్నారు. అలాంటివి ఉన్నా కూడా రిజెక్ట్ అయితే చేయడం జరుగుతుంది. తండ్రి పేరు, చిరునామా అంటే ఆధార్ కార్డులో ఉండే విధంగానే ఉంటుంది. పుట్టిన తేదీ, వయసు, నెక్స్ట్ మీరు మేలా, ఫీమేలా, మీ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ఇతరులు అనేది కూడా ఉంటుంది. మీ యొక్క క్యాస్ట్ కూడా చూసుకోవచ్చు. ఇక్కడ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ కూడా నింపుకోవాల్సి వస్తుంది. ఇవైతే గ్రామ పంచాయతీ లేదా మీ సేవలుగా ఈ యొక్క అప్లికేషన్స్ ఈ నెల ఎండింగ్లో ఇస్తారు. దాని గురించి కూడా నేనైతే అప్డేట్స్ ఇస్తానే ఉంటాను. మన ఛానల్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని మీరు వాట్సాప్ టెలిగ్రామ్ ఛానల్లో ఫాలో అయితేనే మీకైతే డైలీ అప్డేట్స్ అయితే రావడం జరుగుతుంది.